మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల తన ఫ్యామిలీ వేసిన బాటలోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. హీరోయిన్గా తెరంగేట్రం చేసిన ఈ మెగా డాటర్ నిర్మాతగా రాణించే ప్రయత్నం చేస్తోంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ అనే బ్యానర్ స్థాపించి ఓవైపు వెబ్ సిరీస్లు, మరోవైపు సినిమాలు నిర్మిస్తోంది. తన నిర్మాణంలో గత ఏడాది కమిటీ కుర్రాళ్ళు చిత్రంతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు లేటెస్ట్గా నిహారిక తన సొంత ప్రొడక్షన్లో మరో కొత్త సినిమాకి శ్రీకారం చుట్టింది. మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో ఆడియన్స్ను అలరించిన సంగీత్ శోభన్ హీరోగా నిహారిక కొణిదెల నిర్మాణంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. కొత్త ప్రాజెక్ట్, కొత్త కథ, సినిమా మీద అదే ప్రేమ, తర్వాత ఏమవుతుందో తెలుసుకోవడానికి వేచి ఉండండి. ఆలోగా మీరు ఈ జోనర్ను గెస్ చేయగలరా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలతో హీరో కలిసి దిగిన ఓ ఫోటోని పంచుకున్నారు. వర్షం డైరెక్టర్ శోభన్ చిన్న కొడుకైన సంగీత్ శోభన్ చైల్డ్ ఆర్టిస్ట్గా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. జకాస్, పిట్టకథలు, ది బేకర్ అండ్ ది బ్యూటీ వంటి వెబ్ సిరీస్లతో కీలక పాత్రలో కనిపించారు. 2021లో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అనే సిరీస్లో లీడ్ రోల్లో నటించాడు. దీనికి మానస శర్మ దర్శకత్వం వహించగా నిహారిక నిర్మించింది. G5లో వచ్చిన ఈ సిరీస్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత నిహారిక బ్యానర్లో సోనీ లివ్ కోసం రూపొందించిన బెంచ్ లైఫ్ సిరీస్ని మానస డైరెక్ట్ చేసింది. ఇప్పుడు వీరి ముగ్గురు ఓ ఫ్యూచర్ ఫిల్మ్ కోసం చేతులు కలుపుతున్నారు. సోలో హీరోగా సంగీత్ శోభన్కు ఇదే మొదటి సినిమా. అలానే డైరెక్టర్గా మానస శర్మకు ఇది ఫస్ట్ ఫీచర్ ఫిలిం. నిహారిక కొణిదెలకు నిర్మాతగా రెండో చిత్రం. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై తెరకెక్కనున్న ఈ సినిమాకి మానస శర్మ కథను అందించగా మహేష్ ఉప్పల కో రైటర్గా స్క్రీన్ ప్లే, డైలాగ్ సమకూరుస్తున్నారు. మన్యం రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, షూటింగ్ వివరాలను మేకర్స్ రానున్న రోజుల్లో వెల్లడించనున్నారు.